హే గాయ్స్, వెల్కమ్. పురాతన మాయాజాలం, ఏన్షియంట్ మ్యాజిక్. మానవ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో మిస్టరీలు అనేవి అంతు చిక్కని పజిల్స్ లా మిగిలిపోయాయి. ఒక్కసారి తిరిగి చరిత్రను గమనిస్తే చరిత్ర ఇంకేదో మర్మమైన వాస్తవంతో ముడిపడి ఉంది అని అనిపిస్తుంది. ఏన్షియంట్ మ్యాజిక్ అనేది కేవలం ఒక కథ మాత్రమేనా? అసలు ఈ మ్యాజిక్ అంటే ఏమిటి? మ్యాజిక్ ను 3 రకాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది మనస్సుతో భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయడం, అంటే మంత్రాలు, తంత్రాలు ఇలాంటివి. రెండవది భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందుగానే తెలుసుకోవటం. ఇక మూడవది భౌతికంగా కనిపించిన శక్తులు, అంటే ఆత్మలు, దేవతలు వంటి వాటితో మాట్లాడడం. ఇవన్నీ వింటూ ఉంటే మనకు కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ దీన్ని సైన్స్ కోణంలో చూస్తే అవును, మనందరికీ సైన్స్ మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇది ఖచ్చితంగా నిజం. సైన్స్ అనేది మనకు విశ్వం మీద ఒక అవగాహన కనిపించింది, కానీ దీనికి కూడా ఒక లిమిట్ అనేది ఉంది. సైన్స్ కేవలం ఈ భౌతిక ప్రపంచాన్ని మాత్రమే పరిశీలించేలా చేస్తుంది. కానీ మన మనస్సు అనేది ఈ భౌతిక ప్రపంచానికి చాలా భిన్నంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడో ప్రశ్న, మన మనస్సు అనేది మన బ్రెయిన్ తోనే క్రియేట్ చేయబడిందా, లేకపోతే దీనికంటే ఒక మిస్టిక్ సోర్స్ ఉందా? కొంతమంది మనస్సుని భ్రమ అంటే, ఇంకొంతమంది శరీరానికి అతీతమైన శక్తి అంటారు. పారానార్మల్ సైన్స్ లో స్పిరిట్స్ గురించి ఉంటుంది. కొన్ని మతాలు ఈ స్పిరిట్స్ కి భయపడితే ఇంకొన్ని మతాలు పూజిస్తాయి. మనిషి సైన్స్ పరంగా డెవలప్ అయిన మ్యాజిక్ అనే కాన్సెప్ట్ ని మాత్రం విడిచిపెట్టలేదు. అయితే సైంటిస్టులు ఈ మ్యాజిక్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సమాజంలో ఏ సైంటిస్టు వింత మనిషి, మూర్ఖుడు, మూఢనమ్మకస్తుడు అనే గౌరవాన్ని పొందాలనుకోడు. కాబట్టి అందరి దృష్టిలో పారానార్మల్ అనేది బిగ్ ఫుట్ గురించి వెతకడం లాంటిది. ఒకప్పుడు ఆల్కెమీని ఒక మూఢనమ్మకంలా చూసేవాళ్ళు, కానీ కాలక్రమంలో అదే కెమిస్ట్రీగా మారింది. ఇలాగే ఏదో ఒక రోజు మ్యాజిక్ ను కూడా సైన్స్ గా అర్థం చేసుకునే సిచ్యువేషన్ వస్తుందా? మంత్రాలు, మెడిటేషన్, మోటివేషన్ అనేవి ఈ భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయగలవు అని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. మన మానసిక శక్తి, అణువులు, శక్తి తరంగాల మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదు. కానీ నెమ్మదిగా సైన్స్ వీటిని కూడా స్టడీ చేస్తుంది. ఈ మ్యాజిక్ అనేది యుగాలుగా మనిషి జ్ఞానాన్ని అట్రాక్ట్ చేస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఏ మతాన్ని తీసుకున్నా ఏదో ఒక రూపంలో ఈ మ్యాజిక్ అనేది ఉనికిలో ఉంది. మన మనస్సుకు విపరీతమైన శక్తి ఉందా? మనం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదా? కొన్ని యూనివర్సిటీలు, పరిశోధనా కేంద్రాలు ఈ మ్యాజిక్ అనే కాన్సెప్ట్ మీద సీరియస్ గా స్టడీ చేస్తున్నాయి. సైన్స్ కి టెక్నాలజీ ఎలాగో మ్యాజిక్ కి మతం అలాగా. మతం అనేది విశ్వాసాన్ని అర్థం చేసుకోవడానికి ఉన్న ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే మ్యాజిక్. ఈ మ్యాజికల్ ఎనర్జీని పొందడానికి యజ్ఞాలు, త్యాగాలు, రక్తబడులు కూడా సమర్పించేవాళ్ళు. నాగరికతలు డెవలప్ అయ్యే కొద్దీ మ్యాజిక్ కూడా డెవలప్ అవుతూ వచ్చింది. ఇండస్ వ్యాలీ, ఈజిప్ట్, మెసొపొటేమియా, చైనా ఇవన్నీ కూడా మాంత్రిక విద్యను అమలు చేసిన మహా నాగరికతలు. ప్లేటో, పైథాగరస్, అరిస్టాటిల్ లాంటి ఫిలాసఫర్స్ వీటి మీద స్టడీ చేసి గణితం, ఖగోళ, భౌతిక శాస్త్రాలను అనుసంధానం చేశారు. అయితే సైన్స్ అనేది ఈ మ్యాజిక్ ని ఎలా అర్థం చేసుకుంటుంది? 20వ శతాబ్దం వరకు కూడా సైంటిస్టులు ఈ మ్యాజిక్ అనే కాన్సెప్ట్ ని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు సైకాలజీ, క్వాంటమ్ ఫిజిక్స్, న్యూరో సైన్సెస్ అనేవి ఈ మ్యాజిక్ అనే కాన్సెప్ట్ లోని కోణాలను పరిశీలిస్తున్నాయి. అబ్జర్వేషన్ థియరీ ప్రకారం ఒక వస్తువు గాని, ఒక సంఘటన గాని మనం గమనించే విధానాన్ని బట్టి మారవచ్చు. మెడిటేషన్ వల్ల మన బ్రెయిన్ లోని మల్టిపుల్ చేంజెస్ జరగవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే నమ్మకం వల్ల వ్యాధి నయం అవటం. జపాన్ లోని కొందరు శాస్త్రవేత్తలు కొంతమంది విద్యార్థులకు అసలు విషపూరితం కాని సాధారణ ఆకును వాళ్ళకి ఇచ్చి దానికి విషం ఉన్నట్లు నమ్మించారు. ఇంకొంతమంది విద్యార్థులకు విషపూరితమైన ఆకును ఇచ్చి దానికి విషం లేనట్టు నమ్మించారు. విషపూరితమైన ఆకును పట్టుకున్న విద్యార్థులకు ఏమీ కాలేదు, కానీ విషం లేని ఆకును పట్టుకున్న విద్యార్థులకు మాత్రం చేతి మీద ఎర్రబడటం, దద్దుర్లు, ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు కనిపించాయి. అంటే మన మనస్సుతో మనం దేన్నైతే బలంగా నమ్ముతామో దానికి మన శరీరం స్పందిస్తుంది. అయితే సైంటిస్టులకి ఈ మ్యాజిక్ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది? ప్రపంచంలో ఉన్నదంతా ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అని నికోలా టెస్లా అంటే, మానసిక శక్తి ఒక రూపంలో ఈ భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయగలదు అని ఐన్స్టీన్ అంటాడు. కాబట్టి మ్యాజిక్ అనేది కేవలం క్రియేషన్ మాత్రమే అని కొట్టిపడేయకుండా దీన్ని సైంటిఫికల్ గా ఎలా అర్థం చేసుకోవాలి? ర్యాండమ్ నెంబర్ జనరేటర్, RNG, దీనికి హ్యూమన్ కాన్షియస్నెస్ కి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఇందులో ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అనేది ర్యాండమ్ నెంబర్స్ ని జనరేట్ చేస్తుంది.
కొన్ని సిచ్యువేషన్స్ లో కొంతమంది మెడిటేషన్, కాన్సన్ట్రేషన్ అనే వాటిని యూజ్ చేసి ఆ నంబర్ ప్యాటర్న్స్ ని మార్చగలిగారు. ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సైకోకైనసిస్ అనే సిద్ధాంతానికి సపోర్ట్ చేసింది. అయితే ఇంకొంతమంది శాస్త్రవేత్తలు మెడిటేషన్ చేసేటప్పుడు బ్రెయిన్ లో రిలీజ్ అయ్యే తరంగాలను కొలవగా అందులోంచి థీటా అనే తరంగాలు బలంగా రిలీజ్ అవటం గమనించారు. ఈ తరంగాల ప్రభావం అనేది శరీరం మీద మాత్రమే కాకుండా దూరంగా ఉన్న వస్తువుల మీద కూడా ఉండొచ్చని కనిపెట్టారు. ఇది ఎనర్జీ మ్యానిపులేషన్ అనే సిద్ధాంతానికి సపోర్ట్ చేస్తుంది. మసారు ఎమోటో అనే జపాన్ కి సంబంధించిన శాస్త్రవేత్త మాటకు నీరు స్పందిస్తుంది అని తన ఎక్స్పెరిమెంట్ లో నిరూపించగలిగాడు. ఇందులో పాజిటివ్ మాటలకు ఒక విధంగా, నెగటివ్ మాటలకు ఇంకొక విధంగా నీరు తన ఆకృతిని మార్చుకుంది. ప్రపంచంలోనే కొన్ని అతి గొప్ప రహస్యాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి, కానీ వాటిని చూడడానికి మీకు సరైన చూపు ఉండాలి అని ఆర్థర్ సి క్లార్క్ మాట. మాంత్రిక శక్తులు కలిగిన వ్యక్తులు నిజంగానే ఉన్నారా? ఇలాంటి వాళ్ళను మనం పురాణాల్లో, చరిత్రలో చూస్తూ ఉంటాం. నికోలా టెస్లా ఒక సైంటిస్ట్, కానీ అతను కొన్ని విచిత్రమైన ఎనర్జీస్ గురించి మాట్లాడేవాడు. అతను దూరంగా ఉన్న వస్తువులను ఎఫెక్ట్ చేయగల ఎనర్జీస్ గురించి ప్రయోగాలు చేసేవాడు. టెలిపతి, రెజొనెంట్ వైబ్రేషన్ వంటి వాటిని అతను బాగా అర్థం చేసుకున్నాడు. అతను విశ్వంలోని ఎలాంటి శక్తినైనా మనస్సుతో ప్రభావితం చేయవచ్చు అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. భారతదేశానికి సంబంధించిన వీర బ్రహ్మేంద్ర స్వామి, ఫ్రెంచ్ కి సంబంధించిన నోస్ట్రాడామస్, బల్గేరియాకు సంబంధించిన బాబా వంగా, వీళ్ళందరికీ కూడా భవిష్యత్తును చూడగల సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా? ఇండియాకి సంబంధించిన కొంతమంది యోగులు ప్రాణాయామం ద్వారా హార్ట్ బీట్ ని, బాడీ టెంపరేచర్ ని నియంత్రించగలుగుతున్నారు అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రాచీన చరిత్ర మనకు నమ్మలేని కట్టడాలను చూపించింది. మన పూర్వీకులు కేవలం కల్పిత రాతల మధ్య బ్రతికిన వాళ్ళు కాదు, ఇంకేదో అడ్వాన్స్డ్ టెక్నాలజీకి వారసులు. ప్రతి శిల్పం వెనుక ఒక కథ ఉంది, ప్రతి నిర్మాణం వెనుక ఒక గొప్ప విజ్ఞానం ఉంది. ఇదంతా చరిత్ర ఎలా సాధించగలిగింది?